మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ వందనాలు, శుభములు. ఈ ఉదయకాలమందు దేవుడు తన అపారమైన రెక్కల కింద మనల్ని ఎంతగానో కాచి కాపాడుతూ ఉంటున్నాడు. ప్రిదోన్ బిడ్డలారా, మరొకసారి దేవుడు మనల్ని సజీవులుగా ఉంచినందుకు ఆ ప్రభుకి మహిమ కలుగును గాక. ఈ దినాన వేకువజామునే ఈ వాక్కు వింటున్నటువంటి నీవు నీ జీవితాన్ని ప్రార్థనతో మొదలుపెట్టు. నీ జీవితాన్ని ఈ దినాన ప్రార్థనతో మొదలుపెట్టు. అంతే రీతిగా ప్రార్థనతోనే నీ యొక్క రాత్రిని కూడా ముగించు. ఎప్పుడైతే ప్రార్థనాపూర్వకంగా నీ జీవితం ఉంటుందో అప్పుడు నీ జీవితంలో కూడా ఆశీర్వాదం మొదలవుతుంది. ఈరోజు దేవుడు తన ప్రశస్తమైనటువంటి వాక్కును నీకు బయలుపరుస్తూ ఉంటున్నాడు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి ప్రిదోన్ బిడ్డలారా. చూడండి, ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము 4వ చరణం. బెదరకుడి, రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. ఇదిగో మనం అందరం కూడా భయపడేవారిగా ఉంటున్నాం, బెదిరిపోయేవారిగా ఉంటున్నాం. చిన్నతనప్పుడు మనం బయటికి వెళ్ళేటప్పుడు ఏదైనా చీకటిని గమనిస్తే ఆ చీకటిని చూసినప్పుడు ఆ పసిబిడ్డ ఏ రీతిగా భయపడతా ఉంటుందో, అనేకమైన ఒడిదుడుకులు, అనేకమైన కష్టాలు, నష్టాలు చూసినటువంటి నీవు ఒక చిన్న సమస్య రాగానే భయపడిపోతున్నావు, కంగారు పడిపోతున్నావు. అయితే ధైర్యంగా నిలబడి ఏ రీతిగా దాన్ని ప్రభు దగ్గర వేడుకోవాలో, ఏ రీతిగా ప్రభు దాని విషయంలో సహాయం చేస్తాడని ప్రభునందు విశ్వాసం ఉంచలేకపోతున్నావు. ప్రిదోన్ బిడ్డ, ఒకవేళ గనక నీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో భయపడతా ఉంటే ప్రభు ఈ దినాన తన వాక్కును బయలుపరుస్తూ ఉంటాడు. ఎందుకు తెలుసా? భయపడకండి, బెదిరిపోకండి. దేవుడు రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడంట. నిజంగా పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. అందుకే యేసు అనగా అర్థము రక్షకుడని. రక్షించే రక్షకుడు మనందరి కొరకు జన్మించినాడు, మనందరి కొరకు పుట్టినాడు. ఆ ప్రభు తన బిడ్డలను ఎప్పుడు కూడా రక్షించేవాడిగా ఉంటున్నాడు. చూడండి, 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ చరణంలో, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినది. ప్రిదోన్ బిడ్డలారా, పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోనికి దిగి వచ్చారనేటువంటి మాట ఇక్కడ మన జీవితాల్లో కనబడుతూ ఉంటున్నది. నిజంగా పడిపోతున్నటువంటి నీ జీవితంలో, పాపపు స్థితిలో బ్రతుకుతున్నటువంటి నీ జీవితంలో, ఒడిదుడుకులో ఉన్నటువంటి నీ జీవితాన్ని దేవుడు రక్షించడానికి వచ్చాడు, ఈ లోకానికి వచ్చాడు. నేను పాపినండి, నిజంగా నాకు దేవుని దగ్గరికి రావడానికి కూడా నాకు ఎటువంటి అర్హత లేదండి. నీ భయపడుతున్నావా, కంగారు పడుతున్నావా, ప్రభు దగ్గరికి రాలేకపోతున్నావా? అయితే ప్రభునందు విశ్వాసం ఉంచు బిడ్డ. దేవుడు తప్పకుండా నీ కన్నీటికి దేవుడు జవాబు దయచేయబోతున్నాడు. మనుషులు ఏమనుకుంటారో, ఇదిగో నేను బయటకు వచ్చి మాట్లాడితే ఏమనుకుంటారో, ఎప్పుడు కూడా నీ మాటలను లోపల దాచిపెట్టి ఎవరి కంటపడకుండా లోపల కృంగిపోతున్న చూసావా? ఆ స్థితిలో నీ ఉండకు, భయపడమాకు, ధైర్యంగా ఉండు. ప్రభునందు నిరీక్షణ ఉంచు, నమ్మకం ఉంచు. ప్రభు వాక్యం అంటుంది, ఇదిగో పాపులను రక్షించడానికే క్రీస్తు యేసు లోకానికి వచ్చేటటువంటి మాట ఇక్కడ కనబడతా ఉన్నది. మరొక మాటను కూడా గమనించగలిగితే లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో, ఇదిగో నశించిన దాన్ని వెతకి రక్షించడానికే మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. నీ జీవితం నశించిపోయిందా? అనేకమైన శ్రమలతో, అప్పులతో, ఆర్థిక పరిస్థితులతో, భర్త వేధింపులతో, భార్య వేధింపులతో, పిల్లల వేధింపులతో నీ జీవితం ఒడిదుడుకులోకి అయిపోయిందా? నశించిపోయావా? కృషించిపోయావా? ఇదిగో నా భర్త మాటలకు నేను తట్టుకోలేకపోతున్నానండి, నశించిపోతున్నానండి, నానాటికి నశించిపోతున్నానండి, నానాటికి కృంగిపోతున్నానని బాధపడుతున్నాము. అయితే ప్రభు వాక్కు అంటుంది, నశించిన దాన్ని నేను వెతికి రక్షించడానికి ఈ ఉదయ కాలం ముందు దేవుడు నీ వాక్కుతో నీతో ఎందుకు మాట తెలుసా? నిన్ను రక్షించడం ఆయన ముఖ్య ఉద్దేశం. అందుకే గమనించగలిగితే యోహాను సువార్త 12వ అధ్యాయం 47వ వచనంలో, లోకంను రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. లోకాన్ని రక్షించడానికే ఈ లోకానికి వచ్చాడు. ప్రిదోన్ బిడ్డలారా, లోకంలో అనేక మంది జనాంగం. నువ్వు అనుకుంటున్నామో ఇది కులము, మతం అని. కాదండి, కుల మతములు కాదు ప్రభు చూసేది. నీవు మనిషివి, దేవుడు తన స్వరూపం ముందు తన పోలిక చొప్పున చేసినటువంటి మనిషివి. దేవుడు నిన్ను తప్పకుండా ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. దేవుడు నిన్ను తప్పకుండా దీవించేవాడిగా ఉన్నాడు. కనుక నీ కన్నిటిని, నీ దుఃఖమును, నీ వేదనను, నీ బాధను దేవుడు ఎరిగినవాడు గనక నువ్వు మనుషులకు భయపడక పరలోకముందున్నటువంటి దేవునికి భయపడి ఆయనకు లోబడి ప్రభునందు విశ్వాసం ఉంచు. దేవుడు తప్పకుండా నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ రక్షణ, ఆ కాపుదల దేవుడు ఇప్పుడు నీకు అనుగ్రహించిన గాక. ఆమేన్.